హలో గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ డే 3 ఇన్ పాండిచ్చేరి. ఈరోజు కూడా లేట్గా లేచాం, అందుకే డైరెక్ట్ లంచ్ చేయడానికి వెళ్ళాము. ఇది కామాచి హోటల్. పాండిచ్చేరిలో తొక్కు బిర్యానీ తర్వాత ఇది కూడా చాలా ఫేమస్. బట్ నాకు తొక్కు బిర్యానీతో కంపేర్ చేస్తే ఇది పెద్దగా అనిపించలేదు. ప్రైస్ విషయంలో కావచ్చు, టేస్ట్ వైజ్ కూడా నాకు అదే బెస్ట్ అనిపించింది. కానీ మీరు ఒకసారి ట్రై చేయొచ్చు ఇక్కడ అంతే. లంచ్ చేసేసి నెక్స్ట్ ప్యారడైస్ బీచ్కి వెళ్తున్నాము. పాండిచ్చేరిలో మీకు ఎక్కడ చూసినా కూడా మంచి సీనరీస్ కనిపిస్తాయి. చూడడానికి బాగుంది కదా అని ఇక్కడ సెటిల్ అవ్వలేము, చాలా వేడిగా ఉంటుంది. బెంగళూరు వెదర్తో కంపేర్ చేస్తే అసలు తట్టుకోలేము. ప్యారడైస్ బీచ్ ఈడెన్ బీచ్ కంటే చాలా పెద్దగా ఉంది అండ్ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మనకి ఈడెన్ బీచ్లో అన్ని యాక్టివిటీస్ అయితే కనిపించలేదు. బట్ ఈ ప్యారడైస్ బీచ్కి ఎంట్రన్స్ ఫీజు ఉంది, 80 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సన్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఏం యాక్టివిటీస్ ఉన్నాయో, వాళ్ళు అక్కడ బయటనే మొత్తం లిస్ట్ పెట్టారు. మీరు దేంట్లో అయినా పార్టిసిపేట్ చేయాలనుకుంటే సపరేట్గా మనీ పే చేసి వెళ్ళాలి. ఇక్కడ రైట్ సైడ్లో మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం. బీచ్ ఏరియా కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఈ డెకరేషన్ ఈవినింగ్ కోసం చేస్తున్నారు, క్యాండిల్ లైట్ డిన్నర్ అలాంటి దానికోసం. మీకు కూడా కావాలంటే వాళ్ళని ముందుగానే కాంటాక్ట్ అవ్వాలి. ఇక ఈవినింగ్ వరకు బీచ్లోనే హ్యాపీగా ఆడుకున్నాము, సన్సెట్ వరకు అక్కడే ఉన్నాం. బీచ్కి దగ్గరగానే స్టే చేయాలనుకుంటే ఇలా కొన్ని విల్లాస్ కూడా ఉన్నాయి. చూడడానికి అయితే చాలా సూపర్గా ఉన్నాయి, కానీ అంతే కాస్ట్లీగా కూడా ఉండొచ్చు. పాండిచ్చేరిలో ఇదే లాస్ట్ డే కాబట్టి మళ్ళీ ఇంకొకసారి నైట్ ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళాము. అసలు పాండిచ్చేరి అంటేనే ఫ్రెంచ్ కాలనీనే ఫస్ట్ గుర్తు రావచ్చు అందరికీ. ఎక్కడ చూసినా మీరు ఏ టైంలో వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ జనాలు కనిపిస్తూనే ఉంటారు. ఈ కెఫే అయితే చూడడానికి చాలా బాగుంటుంది అండ్ లోపల ప్రైజెస్ కూడా అలానే ఉంటాయి. బట్ వెళ్ళేది ఎప్పుడో ఒకసారి కాబట్టి మీకు నచ్చినట్లు ఎంజాయ్ చేయండి, మీకు కావాల్సింది తినండి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దాట్. తర్వాత కొన్ని స్ట్రీట్ ఫుడ్ కూడా ట్రై చేసాము. చూడడానికి ఇది ఏదో చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంది. కానీ దీని నేమ్ ఏంటో గుర్తుకులేదు, మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. మీరు ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళాలనుకుంటే డే టైంలో ప్రిఫర్ చేయండి, ఫొటోస్ తీసుకోవడానికి లైటింగ్ ఉంటుంది. నైట్ టైంలో మీకు అసలు ఏం కనిపించదు. ఆన్ ద వేలో వింటేజ్ థీమ్లో ఒక డాబా కనిపించింది. ఇంకా టైం అరౌండ్ 11 అవుతుంది, ఎలానో డిన్నర్ చేద్దామని వెళ్ళాము. దట్స్ ఆల్ ఫర్ డే 3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.